డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాలిఫోర్నియాలో ఇండియా డే పరేడ్ గ్రాండ్ గా జరిగింది. ప్రీమౌంట్ లో జరిగిన 32nd FOG ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ ఇండియా డే పరేడ్లకు 10,000 మంది పైగా హాజరయ్యారు. భారత 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాలిఫోర్నియాలో ఇండియా డే పరేడ్ నిర్వహించారు. ఫ్రీమాంట్ నగరంలో 32వ వెస్ట్ కోస్ట్ FOG ఇండియా డే పరేడ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ FOG ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు 10,000 మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గ్రాండ్ మార్షల్ గా బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా హాజరై సందడి చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సంగీతం, శాస్త్రీయ నృత్య కార్యక్రమాలు అలరించాయి. మ్యూజిక్ కాన్సర్ట్ తో పాటు చిన్నారుల డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంతగానో ఆకట్టుకుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముస్తాబు చేసిన శకటాలను నగర వీధుల్లో ఊరేగించారు. 100కు పైగా ఫ్లోట్లు కాశ్మీర్ నుండి కేరళ వరకు ఉన్న భారతీయ సంస్కృతులను ప్రదర్శించాయి. పలు రాష్ట్రాల సంస్కృతి వారసత్వంతో అలంకరించబడిన అనేక ఫ్లోట్లు కవాతుల్లో పాల్గొన్నాయి. ఈ వేడుకల్ని ప్రత్యక్షంగా తిలకించడానికి ఆహుతులు వేల సంఖ్యలో తరలివచ్చారు. పలు రాష్ట్ర నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, ఫైర్ షో, లైవ్ మ్యూజిక్ వంటి అద్భుతమైన కార్యక్రమాలు ఆద్యంతం వీక్షకుల్ని అలరించాయి. డాక్టర్ రోమేష్ జాఫ్రా మరియు టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈవెంట్ ను విజయవంతం చేసిన వాలంటీర్లకు సహాయ సహకారాలు అందించిన స్పాన్సర్స్ కి, ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి FOG టీం ధన్యవాదాలు తెలిపింది. ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ ఆధ్వర్యంలో డాక్టర్ రమేష్ జోఫ్రా వాళ్ళు రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ నేను శాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చిన మొదటి రోజు దీంట్లో పార్టిసిపేట్ చేశాను. ఈ రోజు రెండోసారి ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఒక 40 ఫ్లోట్స్ ఇక్కడ ప్రదర్శిస్తారు. దాంట్లో ప్రతి స్టేట్ వారు వారి యొక్క కల్చర్ అలాగే ఇండియాలో ఇది ముఖ్యంగా మన భారతీయులందరినీ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడానికి, అలాగే మన కల్చర్ ని ఇక్కడ లార్జర్ అమెరికా సొసైటీకి ఇక్కడ పరిచయం చేయడానికి చాలా అద్భుతంగా ఈసారి కూడా చాలా మంది ఇండియన్ డయాస్పోరా నుంచి, అలాగే చాలా మంది ఇక్కడ లోకల్ అమెరికన్ చూడడానికి, ముఖ్యంగా ఇక్కడ సిటీ మేయర్ అలాగే ఇంకా ఇతర ఎలక్టెడ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారి ఇక్కడ గ్రాండ్ మార్షల్ గా We have a lot of people who are supporting us, helping us. Of course, our Consul General of India, the Consulate Chief, Dr. Shinika Reddy is with us. And Alameda County, we have Lisa Marquez with us, and everybody is over here who's helping us, supporting us. That's why we will make it bigger and better every year. This is the happiest city, the city of Fremont, the heart of Silicon Valley. So we are right here, starting, and it's getting bigger and bigger. 90 entries, more than 30 floors, right from Kashmir to Kanyakumari, from Kutch to Arunachal. Everybody is there, and even other global communities from China, from other Asians, and they are all joining us over here. Our black community, the Buddhist community, the Sikh community, everybody else is also part of it. And even the Indian Muslim community is also part of it. So we are very, very happy that we are able to unite everybody under the name of democracy, freedom, liberty, independence. Happy Independence Day to everybody. Thank you. साक्षी टीवी न्यूज़ को फॉर्म इंडिया डे परेड की तरफ से बहुत बहुत शुभकामनाएं इंडिया इंडिपेंडेंस डे की। और यहाँ पे जो है हम लोगों ने 32nd फॉर्म इंडिया डे परेड मनाया है अभी। इट वाज एन अमेजिंग ऑसम parade. We had 90 plus entries. We had more than 30 truck-based floats, and it was representative of all of India, from Kashmir to Kerala, from Gujarat to Manipur. Everybody showed up, and it was the best parade outside India of India Day parade. So we hope to continue doing it every year and bring to you really amazing shows. Thank you. थैंक यू साक्षी टीवी फॉर डूइंग दिस। और आज जो है संडे 18 अगस्त है, आज परेड का दिन है। वी स्टार्टेड यस्टरडे और
Saturday, August 17th, and it is at the festival at the courthouse. The Mela, it is still going on today also. We established ourselves as leaders of technology. Now it's in the cultural and then political arena. We are trying to establish ourselves. This is just the beginning. We will see amazing things from Indians in the day. And if you look at the floats, the way they have decorated that, and then the number of floats themselves are so amazing. It's such a great event. I wish everybody could be here. At least they can see the video. Welcome everybody. Happy Independence Day. We love Fremont, and Fremont is the city with the largest Asian American population of 62%. The majority is Indian Americans, which is the majority population here in Fremont. So I like to say it's the home base of the Indian American community. And what better to celebrate it right here in the city of Fremont, in our beloved city, our new homeland. Looking forward to bringing our community together, creating a platform for our future leaders, our youth. I want to make sure we have a framework where there's so many Indian Americans involved in our community. We have so much to give, we have so much wisdom, and we have that collective effort of great work. Last time I came to know that Fremont has more than around 38% Indian population. That's so big population. And looking at that, these festivities should continue. And on top of that, we should have more representation at our elected officials. Santa Clara is a very progressive city. Around 8% Indians, and I was the first non-Caucasian white, the first minority to be elected in the city of Santa Clara. I'm proud to say that. And the Santa Clara being a progressive city, we have our own power, Silicon Valley power. We have our stadium over there, we sit on the board of stadium. We have our own convention center. And that's how the Santa Clara is a very progressive city. When I came to Fremont in 1986, with 5,000 Indian Americans. As of the last census count, it is remarkable to state that we have about 36,000 Indian Americans, which is the largest concentration of immigrants in Fremont in one of the most diverse cities in this nation. The inspiration for this parade was the New York parade. We often used to talk about the fact that why doesn't the largest city on the West Coast continue to have a parade? And you know what? I'll tell you, the concept that just came up in the minds has now become such a large presence on the West Coast. It's a parade that the entire community looks forward to. It is a large participation. The community comes together. And it is just a broad representation of the rich travesty of cultures that we bring from India. Just seeing the children, adults, seniors participating and showing the vibrancy of their respective states is what brings us all together. This parade, frankly, is the community's parade. I'm so happy to see the participation. BABS Swaminarayan Mandir, it's a Hindu Mandir of faith, mainly inspiring volunteerism and community service. The focus is on building humans who represent Hindu values and can serve the community. So Telangana float, hashtag 10 years of Telangana, and from Kakatiya Toranam to Golden Gate, that's a theme. అంటే మన జర్నీ మన కాకతీయ తోరణం నుంచి Golden Gate వరకు వచ్చేసిన, that's our theme, and it's in part of India. So the hashtag 10 years Telangana. So 10 years Telangana is a 10 years of state. That's the theme of our theme. Hello everyone, hi, my name is Teresa Kang. I'm a council member in Fremont, California, where the biggest India parade of the West is happening. And happy India Day, happy Independence Day in India parade. Best wishes to everybody, and Fremont is so proud to host this biggest India parade every year. Thanks to Bob, and I'm a long time supporter. And good to see everyone and good to see you soon.